మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ మార్చి మాసానికి సంబంధించి ఈ వారం రోజులకి అంటే మార్చి నెల 3వ వారానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు. రవి కుంభం నుంచి మేన్ రాశి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడే శనితో యుతి చెందబోతూ ఉన్నారు. సో రవి యొక్క ట్రాన్సిట్ మాత్రమే ఇక్కడ మారుతూ ఉంది. ఇక బుధుడు వక్ర సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మిథునంలో గురువు గారు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, కుజ, బుధ, మేన రాశిలో రవి, శని, శుక్రులు సో ఇక్కడ యుతి చెంది ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం సో ఇలాగా ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క గ్రహస్థితి అలాగే మిగతా రాశుల యొక్క గమనం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వాళ్ళకి ఇక్కడ యోగిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ ముఖ్యంగా ఎక్కువ కమ్యూనికేషన్కి సంబంధించి ఎక్కువ స్పీచ్ రిలేటెడ్గా ఎక్కువ మాట్లాడాల్సి రావటం ఈ వారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దానిలో కుజుడి యొక్క కంజంక్షన్ కూడా ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ మాట్లాడే మాటల్లోనే కొంచెం ర్యాష్నెస్తో కూడిన కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ ఉండటం వల్ల కొంచెం ఏదో గొడవ పడ్డట్టు మాట్లాడాల్సి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర సో 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఇక్కడ ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఏలినాటి శని కంప్లీట్ అయింది మకర రాశి వాళ్ళకి. సో అయితే ఏంటి మాకేం పెద్ద రిలాక్సేషన్ లేదు అనుకోవచ్చు, ఎందుకంటే గురుడి యొక్క ట్రాన్సిట్ మీకు 6th హౌస్లో జరుగుతూ ఉంది కాబట్టి. బట్ ఇక్కడ మీకు తెలిసే ఒక చేంజ్ ఏంటంటే సో ఏలినాటి శనిలో ఉన్నదానికంటే ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎంత కష్టమైనా ఎంత ఎఫర్ట్ అయినా పెట్టడానికి, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటానికి, ఆ ఎఫర్ట్ పెట్టడానికి మీలో ఆ విల్ పవర్ ఉంటుంది. సో అది ఇప్పుడు మీకు వచ్చే చేంజ్. సో ఆ చేంజ్ జనరల్గా ముందుకెళ్తూ ఉంటుంది. అలాగే ఈ వారం నుంచి రవి సంచారం కూడా మారుతుంది. రవి కూడా 3వ స్థానం సంచారంలోకి వెళ్తున్నారు. చాలా వరకు ఇక్కడ ఫ్యామిలీ పరంగా ఎదురవుతున్న కొన్ని సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు, కొన్ని ఖర్చులు అధికంగా ఉండడం కావచ్చు, అనవసరంగా కూడా పెట్టిన ఖర్చులు కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో కొంచెం రెడ్యూసింగ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం తగ్గే ఆస్కారాలు. రవి కూడా పరాక్రమ స్థానం 3వ స్థానంలో బాగా యోగిస్తారు కాబట్టి కొంచెం కష్టాన్ని తగ్గించుకొని ఎలాగ ముందుకెళ్ళాలి అనే విధంగా మీరు ఆలోచిస్తారు. మంగళ బుధవారాలు చూస్తే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో అక్కడ రాహు ఉన్నారు, కుజుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బుధుడు ఒకే 2వ స్థానంలో బాగానే యోగిస్తారు. బట్ బుధుడు వెన్ రెట్రాగ్రేడ్ మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడటం, కుజుడు అక్కడ ఉండటం వల్ల ఎక్కువ మాట్లాడడంలో మళ్ళీ కొంచెం ర్యాష్నెస్ చూపించడం, రాహు కూడా అక్కడ ఉండడం వల్ల ఓవర్ యాంప్లిఫై చేయటం, అంటే మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడి అనవసరంగా దాన్ని మళ్ళీ మనం కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ తీసుకుని దాని నుంచి మనం ఇంక ఏదో మాట్లాడిన విషయాన్ని ఇంక వేరే విధంగా అర్థం తెచ్చుకునేటట్టు పరిస్థితులు రావటం ఇలాగ కొంచెం కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైన ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కానీ, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కానీ, ఈ స్పీచ్ విషయంలో కానీ కొంచెం ఇలాంటి విషయాల్లో కొంచెం న్యూట్రలైజ్డ్గా ఉండాలి. న్యూట్రలైజ్డ్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేయాలి. గురు శుక్రవారాలు చూస్తే చంద్రుడి 3వ స్థాన సంచారం, తృతీయంలో రవి ఉన్నారు, శని ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. ఓకే,
సో వారాంతానికి డెఫినెట్గా సమ్ షార్ట్ జర్నీస్, సమ్ కమ్యూనికేషన్స్, సమ్ రైటింగ్స్, సమ్ లెర్నింగ్స్, కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం కానీ, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఎవరైతే సింగర్స్ కళాకారులు ఉంటారో వాళ్ళకి ఇది బాగుంటుంది, రైటర్స్కి బాగుంటుంది, కొన్ని షార్ట్ జర్నీస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాగ వారాంతానికి కొంచెం కొంచెం బిజీ అవుతారు, కొంచెం మీరు చేసే పనులు ఎక్కువ ఎఫర్ట్స్ పెడతా ఉంటారు. ఇక శనివారానికి మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా చతుర్థంలో చంద్రుడు, అలాగే ఆ రాశిధిపతి కుజుడు కూడా ఈ రాశికి ద్వితీయంలో ఉన్నారు. సో ఇటు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ రీత్యా కొంతవరకు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తా. ఇందాక నేను చెప్పిన విషయాలు కొంచెం జాగ్రత్త పాటిస్తూ ఉంటాం అనేది మంచిది. మార్చి మాసం అంటేనే ఎగ్జామ్స్, ముఖ్యంగా ఎగ్జామ్స్ మంత్ కాబట్టి స్టూడెంట్స్కి సంబంధించి ఇక్కడ రవి బాగానే ఉన్నారు, ఈ వారం నుంచి అడుగు పెడుతున్న రవి, శని బాగానే ఉన్నారు, శుక్రుడు బాగానే ఉన్నారు, అంతా ఓకే. బట్ ఫ్యామిలీ పరంగా కొంచెం కోఆపరేషన్ ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఎగ్జామ్స్ పరంగా. అంటే గురువు గారి యొక్క సంచారం, గురు బలం కొంచెం తక్కువ ఉంది కాబట్టి మార్కులు కొంచెం ఎక్కువ రావడానికి మేధా దక్షిణామూర్తి చక్కగా ఆయన యొక్క స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. అలాగే దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది. కుదిరితే కనుక కేజింపావు కందులు, రెడ్ క్లాత్ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ఆయనకి అభిషేకం చేసి దానం ఇస్తే ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా వచ్చే అనేకమైన ఇబ్బందులు ఈ రాశి వాళ్ళకి తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.